అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న నేను చూసుకుంటే వరల్డ్ వైడ్గా ఈ పుష్ప సినిమా రిలీజ్ అయింది, పుష్ప 2. అయితే నిన్న సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ గారు థియేటర్కి వెళ్ళి ఆ ఫ్యాన్స్ కోసం అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు సినిమా చూసిన దృశ్యాలు మనం చూసాం. అయితే ఈ తొక్కేసలాట్లో అక్కడ రేవతి రేవతి అనే ఒక అమ్మాయి చనిపోవడం జరిగిన విషయం గురించి మనం చూసాం. అయితే నిన్న వాళ్ళ భర్త గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడిన మాట ఏంటంటే, ఈ బన్నీ వచ్చిన విధానంగానే చనిపోవడం జరిగింది, అంటే ఇంత తొక్కిసలాల్లో రావడం కరెక్ట్ కాదన్నట్టు కొంతమంది అభిప్రాయం. అయితే దీనికి ప్రధాన కారణం అల్లు అర్జున్ బాధ్యత వహించాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది అంటే అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వబోతాడు ఈ అంశం మీద అని చెప్పి మాట్లాడు. అసలు ఏది నిజం, దీని వెనక ఉన్నటువంటి రాద్ధాంతం ఏంటన్న? అంటే ముందుగా ఇలా జరగడం అనేది నిజంగా చాలా బాధాకరమైన అంశం. అభిమానం ఎంతవరకు ఉండాలి, ఏ హద్దు వరకు ఉండాలి అనే దానికి పూర్తి నిదర్శనంగా ఈ అంశాన్ని మనం చూడాలి ముందుగా. అలాగే నిన్న ఈ ఘటన తర్వాత మీడియా అంతా కూడా భాస్కర్ గారు, రేవతి గారి భర్త, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయనకి ఏం అర్థం కాల. ఎందుకంటే ఈ అంశంలో ఎవరిని నిందించాలి అనే ఆలోచన కూడా ఆయనకి రావట్లా. పోలీసులు నిందించాలా, థియేటర్ యాజమాన్యాన్ని నిందించాలా, లేదంటే అక్కడికి వచ్చిన అభిమానులు నిందించాలా, లేదంటే సినిమా చూడడానికి వచ్చిన హీరోయిన్ని నిందించాలా అనే మీమాంసలు అయితే ఆయన ఉన్నట్టుగైతే చాలా స్పష్టంగా కనిపించింది. వాస్తవమే కదా అది. ఆయనకే కాదు, ఈరోజు మాలాంటి వాళ్ళ అందరికీ కూడా అది అక్కడ ఎవరిని నిందించాలనే కాన్సెప్ట్ పెద్ద ప్రశ్నగా మారిపోయింది. అభిమానం అనేది సినిమా రిలీజ్ అయిందనుకో, 1000 రూపాయలు టికెట్ ఉంటే నీ దగ్గర డబ్బులుంటే ఆ 1000 రూపాయలు పెట్టి కొనుక్కుని సినిమాకి వెళ్ళే స్థాయి వరకే ఉండాలి. నీ దగ్గర డబ్బులు లేకపోయినా వేరే వాడి దగ్గర నుంచి ఒప్పు చేసో డబ్బులు తెచ్చి మరి సినిమా చూసేంత అభిమానం అవసరం లేదు అనేది నా అభిప్రాయం. మేబీ నేను ఇలా మాట్లాడడం వల్ల కొంతమందికి బాధ కలగొచ్చేమో, కానీ వాస్తవాలు మాట్లాడుకుందాం. ఒక్క అల్లు అర్జున్ అనే కాదు, సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, తారక్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, లేదా సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్వర్లు కావచ్చు, ఇంకా మరికొంత ఎంతోమంది యువ హీరోలు, ఎంతోమంది హీరోలు ఉన్నారు. వాళ్ళందరి అభిమానులు కూడా సినిమాని సినిమా వరకే చూడటం మానేసి, అంటే బేసికల్గా మన తెలుగు రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా మన సౌత్లో ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, సినిమాని సినిమాలా చూడమండి, హీరోని హీరోలా చూడం. అతీంద్రియ శక్తులు కలిగిన వ్యక్తుల్లాగానో, దేవుళ్ళలాగానో, మన ఇంట్లో మన తల్లి తండ్రి కన్నా ఎక్కువగానో, మనం ప్రేమించే వాళ్ళకన్నా గొప్పగానో వాళ్ళని ఊహించుకుంటూ ఉంటాం. ఈవెన్ నేనేమి ఒకప్పుడు, ఇప్పుడు సంగతి నేను చెప్పట్లా, ఒకప్పుడు నేను వీటికి అతీతంగా ఏమి ఉండేవాడిని కాదు. నేను కూడా ఒకప్పుడు పలానా కొన్ని నాకు సంబంధించిన, నాకు నచ్చిన హీరోల్ని అదేవిధంగా అభిమానించేవాడిని. అదేవిధంగా ప్రీమియర్ షోలు కానీ, బెనిఫిట్ షోలు అని చెప్పి ఎగబడి వెళ్ళేవాడిని. కొంత టైం వచ్చేసరికి వాళ్ళకి మనకి పెద్ద తేడా ఏముంది అనిపించింది నాకు. ఎందుకంటే మనం కష్టపడి సంపాదించుకుని ₹1 ఖర్చు పెట్టుకుని సినిమా థియేటర్కి వెళ్ళి 100 రూపాయలో 1000 రూపాయలో పెట్టి టికెట్ కొంటాం. మనం కొనే డబ్బుల మీద ప్రభుత్వం బతుకుతుంది, ప్రొడ్యూసర్లు బతుకుతున్నారు, డైరెక్టర్లు బతుకుతున్నారు, వీళ్ళందరికన్నా ముఖ్యంగా హీరోలు బతుకుతున్నారు, వీళ్ళందరితో పాటుగా సినిమా రంగం బతుకుతుంది. సో మన మీద వాళ్ళు ఆధారపడి బతుకుతున్నప్పుడు వాళ్ళు గొప్ప, మనం గొప్ప? ఆలోచించండి మీ మనస్సాక్షితో. సరే, ఈ సొల్లు ప్రతి ఒక్కరూ చెప్తారు కాబట్టి దీన్ని మీరు వినొచ్చు, వినకపోవచ్చు. బట్ అభిమానం అనేదాన్ని, అభిమానానికి ముఖ్యంగా ఒక హద్దు పెట్టుకోవాలి. నేను మొదట్లోనే చెప్పినట్టుగా సినిమాని సినిమాలా చూడడం మానేసి అదేదో పెద్ద ఉద్యమం లాగానో యుద్ధం లాగానో చేసేస్తే మీరు బాగానే ఉండొచ్చేమో, ఆ క్షణంలో ఏదన్నా జరగరాంది జరిగితే మిమ్మల్ని నమ్ముకునున్న వెనకాలన్న కుటుంబం పరిస్థితి ఏంటో ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. అల్లు అర్జున్ ఏదో సినిమాలో చెప్తారు, మేబీ సినిమా వచ్చి సన్ ఆఫ్ సత్యమూర్తి, యాక్సిడెంట్ అంటే మనం రోడ్డు మీద పడ్డాం కాదు, ఒక కుటుంబం రోడ్డు మీద పడింది అన్నట్టుగా. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రతి
ఈవెంట్లో కూడా చెప్తూ ఉంటారు, మిమ్మల్ని నమ్ముకుని మీ వెనక కుటుంబం ఉంటుంది, వాళ్ళ గురించి ఆలోచించి మీరు జాగ్రత్తగా ఇళ్ళకి వెళ్ళండి అని చెప్పి కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో సందర్భాల్లో చెప్తూ ఉంటారు. ఇలా సినిమాల్లో మీ హీరోలే చెప్తూ ఉంటారు, ఈవెంట్లో మీ హీరోలే చెప్తూ ఉంటారు, సోషల్ మీడియాలో మీ హీరోలే చెప్తూ ఉంటారు, ఒక హద్దు పెట్టుకోండి, ఆ హద్దుల వరకే మీరుండండి అని. మీ అభిమానం ఉంటే దాన్ని వేరే రకంగా చూపించుకోవాలి, కానీ మా అభిమాన హీరో వచ్చాడని చెప్పి ఎగబడిపోయి అక్కడ స్కోప్ లేకపోయినా మీరే స్కోప్ని స్పేస్ని క్రియేట్ చేసేసుకుని 10 మంది పట్టే చోట 100 మంది వెళ్ళిపోతే అక్కడ 1000 మంది పోలీసులు ఉన్నా ఎంతవరకని కంట్రోల్ చేయగలరండి? లేదంటే కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టుకున్నా ఏ సంస్థ అయినా ఎంతవరకు మిమ్మల్ని ఆపగలదు? ఈరోజు ఒక కుటుంబం, ఈరోజు కొత్తగా జరిగిందేం కాదు ఇది. అంతకుముందు ఎన్నో సందర్భాల్లో అభిమాన హీరో కోసం వెళ్ళి, వాళ్ళ సినిమాల కోసం వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకున్న వాళ్ళు కొంతమంది, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కొంతమంది. కానీ ఈరోజు అది ఏ స్థాయికి అంటే ఇంత ఎదుగుదల మనుషుల్లో కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ విధానం మారకపోవడం అనేది కొంత ఆలోచించాల్సిన అంశమే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు. ఎందుకంటే ఎన్నో అంశాలు ఈరోజు మనం ముందుకు దూసుకుపోతూ ఉన్నాం. అభివృద్ధిలో కావచ్చు, నాగరికతలో కావచ్చు, మన కల్చర్లో కావచ్చు, ఈరోజు ఎన్నో విధాలుగా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి ఇలాంటి అంశాల్లో ఎందుకని ఇంకా పాతకాలంలోనే ఆగిపోయాం మనం? ఒక సినిమా హీరోని ఏంటి, ఒక సినిమాని మొదటి రోజే చూసేయాలి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అని అనుకుని వెళ్ళడం వేరు, వెళ్ళి అక్కడ ఇబ్బందులు మన మీదకి మనం కొని తెచ్చుకోవడం వేరు. సో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఈ అంశం గురించి. మిమ్మల్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ చెప్పేది, ఇప్పుడు నేను కొత్తగా చెప్పేది కాదు. ఈరోజు నేను ఇంత గొంతు చించుకుని అరిసినా మీ బుర్రకి ఎక్కుద్దా అంటే డౌటే. ఏమో ఇది విని కనీసం ఒక్కళ్ళన్నా మారకపోతారా అని ఎక్కడో చిన్న ఆశ. ఈరోజు ఇక్కడ రాజకీయాలు కూడా మొదలైపోయినాయి. అక్కడ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో వెంటనే అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసులు, పోలీసులేమో చేతులు ఎత్తేశారు, మాకు సరైన టైంలో ఇంటిమేషన్ ఇవ్వలేదు అందుకే అలా జరిగింది అని. అక్కడ ఒక ప్రీమియర్ షో జరిగినప్పుడు, జరుగుతుంది అనుకున్నప్పుడు, అంటే ఇక్కడ నేను పోలీసులను తప్పు పట్టను, కానీ బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంటుంది, ప్రభుత్వం మీద ఉండొచ్చు, అభిమానుల మీద మరింత ఉంటుంది. కానీ వీళ్ళందరూ అనుకుని సమన్వయంగా ముందుకు వెళ్ళుంటే ఇలాంటి ఘటనలు జరిగి ఉండేవి కాదు. బట్ వీళ్ళ కోఆర్డినేషన్ తప్పింది కాబట్టి ఈరోజు జరిగింది. మరి ఈ తప్పులో ఎవరిని నిందించాలి అంటే నా వరకైతే నేను అభిమానులనే నిందిస్తాను. ఎందుకంటే కళ్ళకు కనిపిస్తుంది కదా, మీ అభిమానాన్ని అభిమానంలాగా ఉంచకుండా దాన్ని ఏదో స్థాయికి తీసుకెళ్ళి ఈరోజు మీరు అభిమానించే హీరోనే ఇబ్బందులోకి నెట్టేసే పరిస్థితికి తీసుకొచ్చారు. ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదైంది, దానికి సంబంధించి 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పి ఈరోజు న్యాయవాదులు కొంతమంది చెప్తా ఉన్నారు. మరి అలాంటి పరిస్థితికి మీ అభిమాన హీరోని తీసుకొచ్చారు అంటే మీ అభిమానం ఆయనకి ఎంత శాపంగా మారిందో ఒక్కసారి మీ గుండెల మీద మీరు చేసుకుని ఆలోచించండి. ఇక ముందైనా ఇలాంటి దుర్ఘటనలు రిపీట్ కాకుండా అభిమానులే సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా.